అందరికీ నమస్కారం. సికింద్రాబాద్ నుండి ఉప్పల సుష్మిత గారు పంపిన సంక్రాంతి నోములు చాలా బాగా పెట్టారండి. బ్యాక్డ్రాప్ కూడా బాగా వేశారు. సంక్రాంతి పండుగకు తగ్గట్టుగా బ్యాక్డ్రాప్ కూడా బాగా సెట్ అయింది. చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు. పతంగులు కూడా రకరకాల రంగులతోటి పెట్టారు. నోములన్నీ నీట్గా చక్కగా అరేంజ్ చేసుకున్నారు. నోముకు కావాల్సిన ముఖ్యమైన నోములు 5వ పటువ, పసుపు, కుంకుమ, నువ్వులుండలు, కుడుకలు ఇవైతే తప్పకుండా పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టారు. ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని కైలాసగిరి లేదా కైలాస పర్వతం నోము చాలామంది నోముకున్నారు. అందులో సుష్మిత గారు కూడా నోముకున్నారు. ఈ నోము వచ్చేసి ధనము ధాన్యము నోము, త్రిదేవతల నోము అంటే లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి నోము, గాజుల గౌరి, గజ్జెల గౌరి, కాసుల గౌరి నోము, పంచ పలహారాల నోము అని చెప్పేసి 5 గిన్నెలు తీసుకుని వీటిలో ఒక్కొక్క రకము పలహారానికి సంబంధించిన ఐటెం పెట్టేసి నోముకున్నారు. వీటిని పంచ పలహారాల నోము అని అంటారట. గంగా దీపాల నోము, గౌరీ దీపాల నోము, నందికి నానబియ్యం, శంకరునికి శనిగల నోము, సరిబేసి బిల్లల నోము, మూలగౌరీ నోము. ఈ మూలగౌరీ నోము నోముకొని పుట్టింటి వాళ్ళకి ఈ నోము ఇవ్వాలి. పువ్వులు పండ్ల నోము కూడా నోముకున్నారు. ఇవే కాకుండా వాళ్ళ పిల్లల కోసం లూడో గేమ్స్ అని, పెన్సిల్ అని, గిన్నెలు ఈ విధంగా పెట్టి నోమించారు. ఇంకా పసుపు కుంకుమ డబ్బాల నోము కూడా నోముకున్నారు. నానబియ్యం నల్ల పూసలు కూడా పెట్టి నోమారు. ఈ విధంగా సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకున్నారు. మూలగౌరీ నోము వచ్చేసి వాళ్ళ పుట్టింటి వాళ్ళకని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు. ఇంకా త్రిదేవతల నోము నుండి పార్వతీదేవి నోము ఇచ్చారు. పువ్వుల పండ్ల నోము కూడా వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు. సరిబేసి బిల్లల నోము వచ్చేసి తల్లిదండ్రికి ఇచ్చారు. ఈ విధంగా సికింద్రాబాద్లో ఉండే ఉప్పల సుష్మిత గారు సంక్రాంతి నోములు నోముకున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియోని. మీరు ఏ విధంగా నోముకున్నారు, ఏమేమి పెట్టారు, ఎలా నోముకున్నారు అనే దానికి సంబంధించి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.